హాయ్ కావ్య. హాయ్ బాయ్లు పక్కన పెట్టు కానీ ఏంది ఫోన్లో ఎక్కువ మాట్లాడతాను? పైసలు అవసరం ఉంటే కలుస్తావు, లేకపోతే లేదని అనుకుంటా. నేనేం ఎక్కువ మాట్లాడినా? నీకు డబ్బులు అవసరం ఉండి కలుద్దామన్నప్పుడేమో ఏం కాదు, నేను కలుద్దామన్నప్పుడేమో ప్రాబ్లమా? అసలు నేను ఎందుకు కలవాలి కార్తీక్? ఇట్లా కలుస్తేనే కదా లవ్ అని చెప్పి హోప్స్ పెంచుకున్నావు. మళ్ళీ నువ్వు కలువు అని చెప్పినప్పుడల్లా నేను కలిసింది అనుకో, నాకు ఇష్టం ఉందని నువ్వు అనుకోవా? సర్లే ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు మాట్లాడే కొద్దిసేపు. ఆ కొద్దిసేపు అనుకున్నా నిమ్మలంగా మాట్లాడరాదు? సరే ఓకే, ఏందో చెప్పు. బాగా ఒకసారి కాల్ చేసి చూస్తే ఏమంటారు? ఏం లేదు, నేను యూఎస్కి వెళ్తా అని చెప్పినా కదా, కానీ మా అన్నయ్య వాళ్ళకి ఇష్టం లేదంట. అదే మరి హైదరాబాద్కి వెళ్ళి ఉండాలనా యూఎస్కి వెళ్ళాలా అని ఏం అర్థం కాలేదు, కన్ఫ్యూజన్లో ఉన్నా. నీ ఇష్టం బాబు, నాకేం తెలుస్తుంది? నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఒక్క నిమిషం. హలో బావా ఎక్కడున్నావు? వచ్చే ముందే చెప్పినా కదా నేను మా ఫ్రెండ్ గారిని కలిసి వస్తాను, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? లేదు బావా, అక్కడికి నిన్ను ముగ్గురం కలిసి తిందాం రా అంటుంది. నేను గంటలు వస్తా అని చెప్పి వచ్చినా కదనే, మీరు ఫస్ట్ పోయి తినండి, వదినకి నేను ఇంకో గంటలు వస్తా అని చెప్పంతే. ఏంటి బావా తిండి తిప్పలు మానేసి అంత అర్జెంట్గా కలవాలా ఫ్రెండ్ని? ఎవరా ఫ్రెండ్? అరే మా ఫ్రెండ్ రాజగాన్ దగ్గరకు వచ్చిన తీయే, నేను గంటలు వస్తాను, నువ్వు వదిన అయితే తినండి ఫస్ట్. ఓహో రాజా, సరే బావా నీ ఫ్రెండ్ రాజుతో మంచిగా మాట్లాడేసిన నిమ్మలంగా రా. అబ్బా బావా, నా దగ్గర నీ పర్ఫార్మెన్స్ చూపిస్తానవా? ఇంటికి రా, నీకు నా పర్ఫార్మెన్స్ చూపిస్తా. ఎవరి ఫోన్లో అంత పర్సనల్గా మాట్లాడుతున్నావు? పక్కకు పోయి. కాలేజ్ నుంచి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ గురించి ఫోన్ అంతే. అవునా, మా అన్న వచ్చే టైం అయింది, ఇక నేను వెళ్తా మరి. సర్లే, మరి రేపు కాలేజ్ వెళ్తున్నావా? వెళ్తా. ఓకే.